రాజనీతి విభాగానికి సంబంధించిన అలుమిని మీటింగ్ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది। ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పటి వరకు ఇక్కడ చదువుకొని వివిధ జిల్లాల నుండి యూనివర్సిటీకి వచ్చి చదువుకొని వివిధ రంగాల్లో స్థిరపడ్డ పెద్ద పెద్ద డిగ్నిటీస్ను ఇక్కడికి పిలిచి ఒకసారి పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు చేసి ఒకరినొకరు గతంలో జరిగిన యూనివర్సిటీలో హాస్టల్లో ఉన్నప్పుడు ఏ విధంగా మనం ఉండేది, కాలేజ్ చదువుకున్నప్పుడు డిపార్ట్మెంట్లో ఏ విధంగా ఉండేది, యూనివర్సిటీలో ఏ విధంగా ఉండేది, అప్పుడు చేసిన సామాజిక ఉద్యమాలు కావచ్చు, అప్పుడు చేసిన చైతన్య ఉద్యమాలు కావచ్చు, వాటి గురించి ఒకసారి వాళ్ళకి వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళలో ఉన్న మానసికంగా ఉన్న బాధను లేదా మానసికంగా ఉన్న అనేక కష్టాలను కొంత ఇక్కడికి వచ్చి మర్చిపోయి ఈ ఒకరోజు అన్ని బాధలు సాధకాలు సంతోషాలు మాట్లాడుకోవడానికి ఒక వేదిక ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈ అలుమిని మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది। ఈ అలుమిని మీటింగు ఈరోజు దాదాపు 150-200 మెంబర్స్ దాకా హాజరు కావడం జరిగింది। చాలా సంతోషం। వాళ్ళంతా గతంలో ఇక్కడ చదువుకున్న బ్యాచ్ల వైజ్ వారిని మాట్లాడిపిస్తా ఉన్నాం। బ్యాచ్ల వైజ్ వాళ్ళు చాలా సంతోషంగా ఒకరినొకరు పలకరించుకొని ఇది చాలా అదృష్టమైన సమయం అని వాళ్ళు భావిస్తూ ఉన్నారు। చాలా సంతోషం। ఇలాంటి ఈ సమావేశాన్ని అలుమిని సమావేశాన్ని ప్రతి సంవత్సరం కూడా మేము రాజనీతి శాస్త్రం తరఫున ఎవరు కంటిన్యూషన్లో ఎవరు హెడ్ అయినా పదవులు మారచ్చు, హోదాలు మారచ్చు, కానీ ఈ అలుమిని మాత్రం కంటిన్యూషన్గా రాజనీతి శాస్త్రం కాకతీయ యూనివర్సిటీలో అభివృద్ధి చెందేలా దినదినం, ఎందుకంటే రాజనీతి శాస్త్రం అంటేనే రాజకీయాలకు సంబంధించిన శాస్త్రం। రాష్ట్రంలో ఒక రాజకీయ ఫిలాసఫీ ప్రారంభించాలంటే రాజనీతి శాస్త్రం సంబంధించిన మేధావుల యొక్క డాక్యుమెంట్ తయారు చేస్తారు। ఇప్పుడున్న ప్రభుత్వం కూడా రాజనీతి శాస్త్రం సంబంధించిన ఇంటెలెక్చువల్స్ ఒక బ్లూ ప్రింట్ తయారు చేసి మాకు ఇవ్వండి, మేము దాన్ని ప్రజల్లో అమలు చేసడానికి ప్రయత్నం చేస్తామని ప్రభుత్వమే డిక్లేర్ చేసిన సందర్భంగా రాజనీతి శాస్త్రానికి సంబంధించిన అనేక మంది మేధావులు రావడం జరిగింది। ఆ మేధావులందరూ ఇప్పుడు వాళ్ళ దగ్గర ప్రభుత్వానికి ప్రజలకు ఏవైతే చేరాలో ప్రజా సమస్యలు ఏంటో ఒక బ్లూ ప్రింట్ తీసి ప్రజా సమస్యల పరిష్కారం కోసం మేము పరిష్కరించే ప్రయత్నం చేసే దిశగా ఈ రాజనీతి శాస్త్రం అంటేనే ఇది ప్రజలకు సంబంధించిన శాస్త్రం, మానవీయ శాస్త్రం, ప్రజా సమస్యలను పరిష్కరించే శాస్త్రం ఈ శాస్త్రం। కాబట్టి ప్రభుత్వం ప్రజలకు ఇబ్బంది కలిగిన క్వశ్చన్ చేసే శాస్త్రం ఇదే, ప్రభుత్వం ప్రజలకు మంచి చేస్తానని చెప్పే శాస్త్రం ఇదే। కాబట్టి ఈ శాస్త్రం అందరూ చదవాల్సిన అవసరం ఉన్నది। రాజనీతి శాస్త్ర పూర్వ విద్యార్థులు ఇక్కడ ఉన్న చాలా మంది మేధావులు ప్రజల సమస్యలను కూడా అధ్యయనం చేసి ప్రభుత్వానికి ప్రజా సమస్యలు తీర్చడానికి ఒక బ్లూ ప్రింట్ కూడా తయారు చేసే అవకాశం ఉన్నది। కాబట్టి ఈ సమావేశం మేము మా ఫ్యాకల్టీ అందరి సహకారంతో, రాజనీతి శాస్త్రం చదివిన అందరి సహకారంతో, ఫ్యాకల్టీ ముఖ్యంగా యూనివర్సిటీలో పనిచేసే ఫ్యాకల్టీ, ఆ యూనివర్సిటీ సుబేదార్ పీజీ కాలేజ్ కావచ్చు, మహిళా పీజీ కాలేజ్ కావచ్చు, ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్, ఇక్కడ యూనివర్సిటీ కాలేజ్కి సంబంధించిన ఫ్యాకల్టీ, మా స్కాలర్స్, ముఖ్యంగా స్కాలర్స్ సహాయ సహకారాలతో ఈరోజు ఈ సమావేశాన్ని దిగ్విజయంగా ప్రారంభించి కంటిన్యూషన్ చేస్తూ ఉన్నాం। ఈ సందర్భంగా మేము అన్ని వర్గాల వాళ్ళకు పత్రికా మిత్రులకు అందరికీ రాజనీతి శాస్త్ర విభాగం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాము। ఓకే।